ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమ ఈ నాటకం విధి ఎలా మరణమనేది ఖాయమని మిగిలిన కీర్తి ఖాయమని నీ బరువు పరువు మోసేది ఆ నలుగురు. అసలు ఆ 4 లైన్‌లో జీవిత సత్యం చెప్పేసారన్నమాట. అంటే మనం బతికిన రోజుల్లో ఆ నలుగురు సంపాదించకపోతే మనం వేస్ట్. నలుగురు సంపాదించుకోవాలి. ఆ నలుగురు ఎట్లొస్తారంటే మనం చేసే మంచి మీద వస్తారు గానీ వేరే ఏముండదు. మనం సంపాదించే డబ్బుల మీద రాదు. రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం అడిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడిస్తాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. మెయిన్ ఇంకొక సీన్ ఉంటుంది. కోట శ్రీనివాస్ గారు రామసాగి చెప్తారన్నమాట డబ్బుల గురించి. విష్ణువుకి గరుత్మంతుడి వాహనం, శివుడికి నందీశ్వరుడు వాహనం, ఈ లోకాన్ని శాసించే డబ్బుకి నరుడేనయ్యా వాహనం. సో యాక్చువల్ గా డబ్బు అనే దానికి ఈ మనిషి అనేవాడే వాహనం. సో డబ్బు మనల్ని వాడుకుంటాం కానీ మనం డబ్బు వాడట్లేదు అనేది ఆ లైన్ సెంటెన్స్ అనేది చాలా బాగుంది అనమాట. సో బేసిక్ గా